అసలు మనం ఎందుకు ప్రార్థన చేయవలను, ఎందు నిమిత్తం మనం ప్రార్థన చేయాలి? ఇప్పుడు ఈ విషయంను బహుశ్రద్ధగా పరిశీలించినట్లయితే మనం నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని అపోస్తులైన పౌలు గారు చెప్పుచున్నారు. రెండవదిగా మనము శోధనలో ప్రవేశించకుండానట్లు మనం ప్రార్థన చేయవలను. అయితే దేవుని బిడ్డలలో కొందరు శోధన అనే మాట వినగానే భయపడి తమకు శోధనలు రాకుండా తప్పించుకొనవలనని ప్రయత్నించుచున్నారు. అయితే మనం శోధనకు గురి కాకూడదు, లేక శోధనలో ప్రవేశించకూడదని కాదు, కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే శోధన సహించేవాడు ధన్యుడు. అయితే మనకు శోధనలు వచ్చినను వాటిని మనం జయించి వారినిగా ఉండవలనని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. మూడవదిగా ప్రభు యొక్క రహస్య రాకడలు ఎత్తబడుటకు మనం ప్రార్థన చేయవలను. ఎందుకనగా ఆయన అనుకోని గడియలో వచ్చేదనని చెప్పి ఉండేది. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండొచ్చు. పోయిన యేసు వచ్చుచున్నప్పుడు ఆకాశమునకు కొనిపోబడి సదాకాలం ఆయనతో కూడా ఉంటుంది. ఎడతెగక ప్రార్థన చేయవలను.